వెల్కమ్ బ్యాక్. సెన్సార్ బోర్డు తీరు వివాదాస్పదమవుతోంది. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన పలు చిత్రాల విషయంలో సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బాలీవుడ్లో సెన్సార్ బోర్డు తీరు వివాదాస్పదం కాగా తాజాగా తెలుగు చిత్రం శరణం గచ్చామి విషయంలో కూడా రణం మొదలైంది. శరణం గచ్చామి సినిమాకు జాతీయ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం చర్చనీయాంశమైంది. అసభ్య అశ్లీల చిత్రాలకు అనుమతులిచ్చే సెన్సార్ బోర్డు సమాజాన్ని ఆలోచింపజేసే శరణం గచ్చామి చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమా యూనిట్. వేల సంవత్సరాలుగా సమాజం చేత వెలువేయబడి అన్ని రకాలుగా వెనుకబడిన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా ఒక స్థానం కల్పించాలని రిజర్వేషన్స్ పెట్టారు. కానీ ఇప్పటికే ఆ సామాజిక పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాళ్ళపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితులు మారేంత వరకు రిజర్వేషన్స్. ఈ స్టేట్ లో ముస్లిం జనాభా 13.4% ఉన్నారా. అందులో గవర్నమెంట్ జాబ్స్ నేనే తెలుసా 4వ వంతు కూడా లేవు. సచార్ కమిటీ దళితుల కంటే కూడా ముస్లింలే వెనుకబడినారని చెప్పిందిరా. మరి రిజర్వేషన్ ముచ్చట వచ్చినప్పుడల్లా గల్లీ చోర చాముకున్న చాంద్ బాషా, టైర్లకు పంచర్ వేసుకున్న అమీర్ బాయ్, ఇండిలో పని చేసుకున్న అమీనియా బేగం వీళ్ళు ఎవ్వరు యాదికి రారా. ఒసామా బిన్ లాడెన్, తష్కిరా తోయిబా, ISIS వీళ్ళే గుర్తుకొస్తారా. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అంశాలను ప్రస్తావిస్తూ ప్రేమ్రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డు సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుపై పోరాటానికి సిద్ధమవుతోంది. తన సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని, కేవలం యువతను ఆలోచింపచేసేదిగా చిత్రాన్ని తెరకెక్కించామంటున్నారు యూనిట్ సభ్యులు. ప్రస్తుత భారతదేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడం సెన్సార్కు నచ్చినట్టు లేదంటున్నారు దర్శకుడు ప్రేమ్రాజ్. అందుకే సినిమా రిలీజ్ను అడ్డుకుంటోందని, దీనిపై టీం అంతా కలిసి పోరాటానికి దిగుతామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామంటున్నారు ప్రేమ్రాజ్. అదైతే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే మా నిర్మాత బొమ్మకు మురళి గారు ఒక మంచి ఉద్దేశంతో సినిమా చేద్దామని వచ్చారు. అంటే కాన్స్టిట్యూషన్ మీద, అంటే కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ మీద, కాన్స్టిట్యూషన్లో ఉన్న రిజర్వేషన్స్ అనే టాపిక్ మీద, అంటే ఆ రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు, దాని లోతుపాతులు ఏంటని దాన్ని చర్చించడం గురించి, అంటే దాని మీద ఉండే కొన్ని అపోహలు అన్ని వర్గాలలో తొలగించడం గురించి సినిమా చేద్దాం అనుకున్నాం. అయితే ఆ సినిమా చేసినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, ఈ సినిమా డెఫినెట్గా సెన్సార్ వాళ్ళు చూసినప్పుడు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ గురించి చెప్పడం తప్పెట్లా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కాన్స్టిట్యూషన్ ఏమి నిషేధించిన గ్రంథం కాదది. మేము కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాల గురించి మేము ఒక ఇంచు కూడా మేము పక్కకు జరిగి మేము చెప్పింది లేదు. మా సొంత కవిత్వాన్ని దాంట్లో చొప్పించింది లేదు. కాన్స్టిట్యూషన్లో ఏముంది, దాంట్లో మన బాధ్యతలేంటి, హక్కులేంటి, రిజర్వేషన్స్ అనే విషయంలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అనే విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. అదే చెప్పాం కూడా. రిజర్వేషన్కు సంబంధించిన సున్నితమైన అన్ని అంశాలను వివాదరహితంగా శరణం గచ్చామి సినిమాను చిత్రీకరించామన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్. ముఖ్యంగా ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళు దీన్ని వివాదాస్పదకు లావడం అనేది నాకు చాలా హాస్యాస్పదంగా కనబడతా ఉన్నది. ఎందుకనంటే దీనిలో ఎక్కడ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నాకు తెలిస్తే దీనికి యూ సర్టిఫికెట్ ఇవ్వాలి. అసలు ప్రభుత్వమే వినోద పన్ను కూడా మినహాయించి దీన్ని భారతదేశంలోని అన్ని భాషల్లోకి తర్జుమా చేసి ఇవాళ ప్రతి పల్లెల్లో రచ్చబండల కాడ ప్రతి ఒక్కరికి ప్రదర్శించాల్సినటువంటి గొప్ప చిత్రం ఈ శరణం గచ్చామి. ఎందుకంటే రిజర్వేషన్ల మీద ఉన్నటువంటి కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించి వాడుకుంటున్నటువంటి ఒక సమాజానికి ఒక కనువిప్పులాగా అసలు రిజర్వేషన్ ఎందుకు, ఎవరికి అవసరము, ఎలాంటి సామాజిక మార్పు రావాలనే దాని మీద తీసినటువంటి ఒక గొప్ప చిత్రం. నేను అనేక సినిమాలు చూసినా కానీ జీవితంలో ఇట్లాంటి సినిమా నేను ఎన్నడూ కూడా చూడలేదు. అసభ్య అశ్లీల చిత్రాలకు అనుమతులు ఇస్తోన్న సెన్సార్ బోర్డు సమాజాన్ని ఆలోచింపజేసే శరణం గచ్చామి చిత్రానికి అనుమతి ఇవ్వకపోవడం దారుణమంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. శరణం గచ్చామి సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోతే పోరాటాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
విచిత్రంగా ఏంటంటే ఈ దేశంలో ఇలాంటి సినిమాలు బ్యాన్ కావడం, అబ్యూజ్డ్గా అంటే బ్లూ ఫిలింలు వచ్చినటువంటి అంటే బ్లూ ఫిలిం సినిమాలు వచ్చినాయి ఈ భారతదేశంలో. టాప్ మోస్ట్ హీరోలు హీరోయిన్లు అసలు కిస్సింగ్ లేకుండా ఈ మధ్యకాలంలో సినిమాలు అనేది రావడం లేదు. మాఫియా సినిమాలు ఉన్నాయి, కత్తులు నెత్తుటెరులు బారేటువంటి మాఫియా అంటే ఇటు ఫ్యాక్షనిజం సినిమాలు ఉన్నాయి. అలాగే సాక్ష్యము